అందరికీ నమస్కారం. జియాలజీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు రైతులతోని డిస్కషన్ చేయాలని అనిపించింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ అక్టోబర్ నెలలో ఇద్దరు రైతుల భూముల్లో నేను సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది నీటి కోసం. సరే సార్, మరి వానకాలమే కదా, వర్షాలు బాగా పడుతున్నాయి, మరి మీరు ఎందుకు సర్వే చేసారు అంటే, ఇప్పుడు ఎక్కడైతే మన సర్వేకి వెళ్ళానో ఆ రెండు ప్రాంతాల్లో చెరువు కింది భాగంలో ఉంది, వీళ్ళ భూమి పైన భాగంలో ఉంది. ఒక ల్యాండ్ ఏమో గుట్ట భాగం మీద ఉంది. గుట్టలు ఎక్కువగా వాటర్ నిల్వలని కలిగి ఉంటాయి. ఎందుకంటే గుట్ట మీద వాన పడ్డప్పుడు ఆ వాన నీరంతా కింది లోతట్టు ప్రాంతాలకి కొట్టుకొని పోతుంది. గుట్ట మీద ఉన్న మట్టి ఏమైనా ఉంటాయి కూడా నీటి ప్రవాహం చేత కొట్టుకొని పోతాయి. దీన్నే ఎరోజియన్ అంటారు. అంటే శీతలీకరణంకి కారణమవుతుంది. ఎరోజియన్ అంటే కొట్టుకొని పోవడం, అంటే యాక్షన్ ఒక గ్రావిటీ వల్ల కావచ్చు, వాటర్ వల్ల, గాలి వల్ల, పవనాల వలన. ఈ రాళ్ళ సందుల మధ్యలో ఉన్న ఏదైతే మట్టి రేణువులు ఉంటాయో, ఇసుక ఉంటుందో, ఆ మట్టి వాన నీరు దాన్ని వాష్డ్ అవుట్ చేసినప్పుడు వాటికి ఉన్న పట్టు కోల్పోయి వాటి పెద్ద బండరాలన్నీ వచ్చి కింద పడుతుంది. దీన్ని ల్యాండ్ స్లైడింగ్ కూడా అంటాము. కొండ చర్యలు విరిగిపడడం, రోడ్డు మీద పోతుంటే వాహనాల మీద పడడం, ప్రయాణికుల మీద పడడం, చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. సో ఇదంతా ఎరోజియన్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది. అయితే రైతులు చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మేము పోయిన సంవత్సరం సర్వే చేసుకున్నాం, ఒక 1 year తర్వాత కావచ్చు, 2-3 సంవత్సరాల తర్వాత అదే పాయింట్ దగ్గర బోర్ వేస్తే అక్కడ ఉన్న అప్పుడు వచ్చినప్పుడు ఒక జియాలజిస్ట్ అక్కడ పాయింట్ వేసుకోమని చెప్పాడు. మేము ఒక 2-3 సంవత్సరాల తర్వాత వేసుకోవాలనుకుంటాం అనుకోండి, అక్కడ నీళ్ళు ఉంటాయా పోతాయా అనేది అడుగుతుంటుంది. చాలా నిజంగా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. భూగర్భంలో భూమి పొరల మధ్యలో, రాతి పొరల మధ్య, మట్టి పొరల మధ్యలో నీళ్ళు ఉంటాయి. వాటర్ ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. అయితే చాలామందికి ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పి అంటారు. కానీ భూమి అనేది మంచి అక్విఫర్, అంటే నీటిని కలిగి ఉన్న ఒక సహజమైన పదార్థం అన్నమాట. దాన్ని అక్విఫర్ అంటారు. నీటిని కలిగి ఉన్న రాయి కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, ఏది అయినా దాన్ని మనం అక్విఫర్ అంటాం. అక్విఫర్స్ 4 రకాలు ఉంటాయి. అక్విఫర్, అక్విటాడ్, అక్విక్లూడ్, అక్విఫ్యూజ్ అంటాం. అక్విఫ్యూజ్ అంటే వాటర్ అనేది ఉండదు. అంటే ఉదాహరణకి గ్రనైట్ రాయలు గుట్టలలో పెద్దగా వాటర్ రావు, కానీ ఒక్కోసారి ఎక్కువ వాటర్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అక్కడ పర్చడ్ అక్విఫర్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయి న్యాచురల్గా, కాబట్టి వాటర్ వస్తాయి. ఇప్పుడు నేను మొన్న సిద్దిపేట జిల్లాలో కొట్యాల అనే గ్రామంలో సర్వే చేసిన. పోయిన సమ్మర్లో